ఉండేదో కానీ తన పిన్నితో మాత్రం తనకి ఎంతో అనుబంధం ఉండేది. ప్రతి చిన్న విషయం కూడా తన పిన్నితో చెప్పుకుంటూ ఎంతో అంటే సొంత తల్లి ఎవరు అనే విధంగా ఉండేవాళ్ళు ముగ్గురు కూడా. తన పిన్నిని కూడా అమ్మ, అమ్మ అనే పిలిచేది అంటూ కూడా మనం వినడం జరిగింది. ఒక్కసారి తన రెండో తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ మీతో ఏం మాట్లాడింది? అంటే ఎప్పుడు నాతోటే ఎక్కువ మాట్లాడేది మేడం. సాయంత్రం కాగానే మమ్మీ చాయ్ తాగినావా, తమ్ముడు ఏం చేస్తున్నాడు, అమ్మ ఫోన్ చేసిందా అని ఇదొకటి కనుక్కునేది మేడం. బిజీ ఉంటేనేమో తక్కువ మాట్లాడేది, ఖాళీ ఉంటే కాలేజ్ గురించి ఎక్కువ చెప్పేది మేడం. స్టూడెంట్స్ గురించి, లెక్చరర్స్ గురించి ఎక్కువ చెప్పేది. కానీ డైలీ ఈవినింగ్ ఫోన్ చేసేది నాకు. మరి తనకి కుట్టిచ్చే బట్టలేవి కూడా 5,000, 1000 లోపు అంటే 10,000 లోపే ఉంటాయి అంటూ కూడా మీరు చెప్పటం జరిగింది. అంటే తనంటే ఎందుకంత ఇష్టం మీకు? నాన్న లేడు మేడం మమ్మీకు, నాకు కూడా హస్బెండ్ లేడు. నాకున్నది పాప, బాబు. ఇంకొక బాబు ఉంటాడు. మా బాబు ఫిజికల్లీ, మెంటల్లీ యాక్టివ్. అప్పుడు పాప ఒకతే కదా, నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం. మా పాపని ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఎక్కువ ఏం చెప్తూ ఉండేదమ్మా అసలు జీవితం గురించి కానీ లేకపోతే బాగా చదువుకోవాలి స్టడీ గురించి ఎక్కువ చెప్పేది మేడం. ఇట్లుంది మా కాలేజ్, అట్లుంది, మా ప్రిన్సిపల్ ఇలా చెప్తాడు, అలా చెప్తాడు, ప్లేస్మెంట్స్ ఇన్ని ఉన్నాయి, మీరు కొట్టాలి, 100కి 100% కొట్టాలి అని చెప్పేది. ఎక్కువ లెక్చరర్స్ స్టడీ గురించి ఎక్కువ చెప్పేది మేడం. తనకి అన్ని జతల బట్టలు కూడా మీరు కొనివ్వటం జరిగింది. ఆ సంచిలో మనం చూసాం బ్యాగ్‌లో ఎన్నో బట్టలు సగానికి సగం మొత్తం మీరు కొన్నవే ఉన్నాయి. తను మీతో అంత అనుబంధం అసలు అంటే నేనంటే ఆ పాపకి ఇష్టం, పాప అంటే నాకు ఇష్టం మేడం. నేను అడగకముందే అన్నీ కొని తెచ్చిపెట్టేదాన్ని. చెప్పేదాన్ని కూడా కాదు. ఇది కొన్నానని చెప్పేదాన్ని. వచ్చాక నీది ఎవరిది మమ్మీ అంటే నీకే కుట్టించాను అనేదాన్ని అంతే. ఏదో అడిగేది కాదు మేడం. కొంచెం ఫుడ్ మంచిగా తీసుకునేది. ఫుడ్ విషయంలో ఒకటి కేర్ తీసుకునేది, కానీ మిగతా అన్నీ ఏది ఇష్టంగా తనకి ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు. నా కూతురికి ఇవన్నీ ఉండాలని నేనే తెచ్చి పెట్టేదాన్ని. మేము ఇట్లా చూసుకోవాలి అనుకుంటుంటిమి మా పాపని, మేము అందరిలాగా మంచిగా చూసుకోవాలనుకుంటుంటిమి, చిన్నగా ఉండొద్దు, మేము మంచిగానే ఉండాలి అంటారని చేసిందంటే ఒగ్గు అదేమీ నిలబడలేదు మేడం. అంటే మా జీవితాలు ఏం లేవు కదా మేడం. పిల్లలన్నా భవిష్యత్తు బాగుండాలని ఇంత వరకు తీసుకొచ్చాం మేడం పిల్లల్ని మేము. ఇంకొక 1-2 ఇయర్స్ అయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవాళ్ళు. మాకేం ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు చూడాలి, పెట్టాలి అని. వాళ్ళు నిలబడాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, మంచిగా ఉండాలి. హోదాలు ఉండాలని, మేము గర్వపడాలని ఒక ఫీలింగ్ తప్ప మాకు ఏం లేకుండే మేడం. మా పిల్లలు ఈ హోదాలు ఉండాలనుకోవాలి అనేది ఒకటి మాకు అంతే. ఇక్కడే ఈ రోడ్డు మీదే ఎంతో మందిని బలి తీసుకుంది ఆ రోడ్ అనేది. అలాగే ఆ రోజు బస్సు ఘటనలో చూసుకుంటే దాదాపు 21 మంది చనిపోవటం జరిగింది. అవన్నీ విన్నప్పుడు అంటే ఆ బస్సు ఘటన తెలిసినప్పుడు అసలు మీ అమ్మాయి ఉందా? లేదు అని చెప్పి ఆ భగవంతుడిని ఎన్నో సార్లు కోరుకొని ఉండొచ్చు కదా! కోరుకున్నాం మేడం. అంటే నిద్రపోయి సైలెంట్లో పెట్టుకుంటుంది. లిఫ్ట్ చేయట్లేదేమో. 8 గంటలకు బస్సు దిగుతాం మమ్మీ, అప్పుడు చేస్తుంది. 8 వరకు వెయిట్ చేశాం మేడం ఫోన్ కోసం. 8 వరకు రాకపోయేసరికి కన్ఫామ్గా ఇక మా పాప లేదు అంటే అప్పుడే ఒక 100 వరకు కాల్స్ చేస్తూనే ఉన్నా, నేను ఆపట్లేదు అసలు. తనకి ఫోన్ చేస్తున్నారు. చేస్తూనే ఉన్నా, ఇంకా లిఫ్ట్ చేసేలేదు. 8 అయ్యేసరికి నాకు డౌట్ వచ్చేసింది. అప్పుడే ఒక ఆయన ఎత్తి, మీరు మార్చురీకి రండి, మేడ్చల్ హాస్పిటల్లో ఉన్నారు, వచ్చి చూసుకోండి మీ వాళ్ళు ఎవరో కానీ అని చెప్పేసరికి అప్పుడే డౌట్ వచ్చింది మేడం, లేదని తెలిసి. అసలు అది జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చమ్మా. ఎందుకంటే 5 గంటలకి తను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్ళిన పాప 8 గంటలకి నేను చేరుకున్నాను అని చెప్పాల్సింది పోయి ఎవరో ఫోన్ చేసి మీ అమ్మాయి మార్చురీలో ఉంది, ఒకసారి వచ్చి చూడండి అని ఆ మాట అసలు మేము వినడానికి కూడా అసలు మాకు అవ్వట్లేదు. ఊహించుకోలేము మేడం. ఇప్పుడు కూడా లేదు అని జీర్ణించుకోలేకపోతున్నాము. ఏడుందో నాగపూర్ కాలేజీలు ఉందా, హైదరాబాద్ కాలేజీలు ఉందా, వస్తుందేమో, ఫోన్ చేస్తుందేమో అన్న ఊహలను బతుకుతున్నాం మేడం మేము. నాకు ఇంకొకటి ఏం డౌట్ వచ్చింది మేడం, నేను పూజ కాగానే ఆ రోజు సోమవారం కదా కార్తీక మాసం చేసుకొని వచ్చి ఇట్లా కూర్చొని చేసిన బిజీ వచ్చింది. బిజీ వస్తే ఎప్పుడైనా కట్ చేసి నాకు మాట్లాడేది మేడం. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకునేదేమో అక్కడ, కానీ నాకు ఎప్పుడైనా నేను చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం కట్ చేసి నన్ను మాట్లాడేది. ఆ రోజు మాట్లాడలేదు ఏంది అని అది డౌట్ వచ్చింది.
మీకు ముందే డౌట్ వచ్చింది. ఆ! అది కట్ చేసి కాల్ చేస్తుండే. ఎందుకు కాల్ చేయపాయె 10 నిమిషాలా, 5 నిమిషాలా అని నా మనసులో అనుకుంటుంటా. అప్పటికి ఆమె లేదు గదా! ఇక ఉంటే ఏదన్నా మాట్లాడేదేమో. లేనిది ఏం మాట్లాడుతది? ఎందుకు ఎత్తుకొచ్చింది? ఎందుకు ఎత్తుకొచ్చింది? అప్పటికే వీడియోలొస్తున్నాయి, ఆడియోలొస్తున్నాయని అందరు పెడుతున్నారు. చూడడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు మేడం. ఏడ కనిపిస్తదో అని నేను చూడలేదు. అమ్మ, ఆ బస్సుకి సంబంధించి మీరు చూడటం జరిగింది కదా! అంటే ఎవరి తప్పు అనుకుంటారు? ఎవరి తప్పో మేడం, మా పాప లేదు కదా! ఎవరి తప్పో టిప్పరోళ్ళది తప్పు, బస్సోళ్ళది తప్పు అని అనడమే ఇన్నాం మేడం మేము. ఎవరిది తప్పో ఎవరొప్పో గానీ ఎంతమందిని బలి తీసుకుని పాపం చిన్న పిల్లలు అక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలు. ఎంత గుర్తుకొస్తేనే ఎంత బాధ అయితుంది. ఎట్లా ఉండాలి? ఎట్లా తిని ఎట్లా ఉండాలి మేడం మేము? అంతంత పిల్లల్ని వదిలేసి. ఒకే ఇంట్లో ముగ్గురిని బలి కొన్న అది కూడా మనం చూడటం జరిగింది. అది కష్టమే, మాది కష్టమే, ఆ పాపలది కష్టమే. బాధనే మేడం. ఎట్లా ఇది జీర్ణించుకోలేము, ఉండలేము. అమ్మ, ఇది మళ్ళీ ఎవ్వరికి జరగరాదు మేడం ఇట్లాంటిది. ఈ బాధ మా బాధ మళ్ళీ ఒక్కరికి రారాదు. నేను కోరుకునేది అది. అమ్మ, మీకు వచ్చేటప్పుడు ఫోన్ చేసిందా? అమ్మ, నేను వస్తున్నాను ఇక్కడికి, నాకు ఇలా కావాలి అని. క్లాస్ అయిపోయింది వచ్చేస్తున్నా, క్యాబ్ బుక్ చేసుకున్నా అని చెప్పింది. అక్కడ అదేంటంటే అప్ప జంక్షన్ దగ్గర ఉంటుంది మేడం. ఏ బస్సు కోడంగల్ వచ్చినా ఎక్కువ, చేవెళ్ళ వచ్చిన చీకటి అవుతుంది, ఒక్కదానివే ఇబ్బంది అవుతుంది. ఏ బస్సు వచ్చినా ఎక్కంటే చేవెళ్ళ ఎక్కింది. చేవెళ్ళ ఎక్కి మళ్ళీ వికారాబాద్ దొరికితే వికారాబాద్ దిగింది. వికారాబాద్లో బస్సు లేదు మమ్మీ అంటే వెయిట్ చేయి, లేకున్నా కూడా మా ఆడపడుచు ఉంటుంది అక్కడికి వెళ్దువు అంటే సరే మమ్మీ అన్నది. తర్వాత 10 మినిట్స్ తర్వాత బస్సు వచ్చింది, ఎక్కిన మమ్మీ అన్నది. ఇక 10 వరకు నేను బయటనే వెయిట్ చేస్తున్నా మేడం, పాప వస్తుందని. 10కి వచ్చింది నా దగ్గరికి. వెళ్ళే ముందు ఏమైనా చెప్పిందా అమ్మ మీకు? అంటే తన తల్లితో కంటే మీతోనే ఎక్కువగా ఉండేది కాబట్టి వెళ్ళే ముందు ఏమైనా చెప్పటం కానివ్వండి ఏమన్నా? మేడం ఫెస్టివ్ ఉంది మమ్మీ, 10 డ్రెస్సులు కావాలి, రోజుకో డ్రెస్సు. నేను 6కి వెళ్ళాలి గ్రౌండ్కు, కానీ మా ఫ్రెండ్స్కి చెప్పాను. అంటే అట్లా అన్నప్పుడు నేనేమన్నా మేడం, నిన్న ఈవినింగ్ వెళ్ళొచ్చు కదా, ఖాళీనే ఉంటివి, నీ డ్రెస్ అంతా సర్దుకోవడం అయిపోయింది, సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్ తెచ్చుకుంది, అన్నీ బ్యాగే సర్దుకొని పక్కకు పెట్టేస్తున్నావు, వెళ్ళిపోతే అయిపోతుండే కదా, పొద్దునంటే పంపించడం నాకు ఇబ్బంది, వెళ్ళడం నీకు ఇబ్బంది అంటే, లేదు మా ఫ్రెండ్స్ చెప్పారంటే నేను క్యాబ్ బుక్ చేసుకొని స్టేడియంకి వెళ్ళిపోతానని చెప్పింది మేడం. అమ్మ, ఆ బట్టలన్నీ కూడా మేము విన్నాము. అంటే అవన్నీ కూడా వేసుకొని ట్రయల్ చేసి ఇక్కడ ఏది బాగుంది ఏది మిమ్మల్ని అడిగి చూపించి ఫోటోలు కూడా తీసాను మేడం నేను. అన్ని శారీస్ కట్టుకుంది, డ్రెస్సులు వేసుకుంది, ఐరన్ చేసుకుంది, అన్నీ నచ్చినవి తీసుకొని వెళ్ళింది మేడం. 10 డేస్కు 10 డ్రెస్సులు బాగా కాస్ట్లీవి తీసుకొని పోయింది. ఆ ఫోన్ మీరు కొనిచ్చిన తర్వాత తను అసలు ఆనందం ఎలా ఉందమ్మా? ఏం లేదు మేడం ఆనందం, ఆమెకి ఏది అనేది కోరికలు లేవు, స్టడీ ఒకటే ఆమెకు. నేను పంపిస్తాం ఫోన్ అంటే కూడా ఎగ్జామ్స్ అయిపోయాక నేనే వచ్చి తీసుకుంటాను, నాకేమి ఇప్పుడు అవసరం లేదు ఫోన్ అని చెప్పింది. మేము పాడైంది జస్ట్ మాట్లాడడానికి రాదని కొన్నాం అంతే. దేని మీద ఆమెకు ఇంట్రెస్ట్ ఉండేది కదా మేడం, స్టడీ ఒకటే అంతే. మేము పాపకు కావాల్సినవి ముందే సమకూర్చేవాళ్ళం కాబట్టి ఏ దాంట్లో ఎక్కువ ఎగ్జైట్ అయితే కొనిచ్చారు కదా మా మమ్మీ అన్నట్టు ఎగ్జైట్ ఏమో అయ్యేది కాదు. ఏదైనా నార్మల్గా ఉండేది, ఎక్కువ సంతోషం లేదు, ఎక్కువ దుఃఖము లేదు, నార్మల్గా ఉండేది. అన్నిట్లో బాగా యాక్టివ్గా ఉండేది. పాటలు, డ్యాన్సులు, ఆటలు. నేను ఒక కప్పు తేలేవు ఇంతకుముందు అంటే, ఇప్పుడు తెస్తా మమ్మీ ఏదన్నా ఒకటి తెస్తాను కప్పు. నేను నా వరకు కబడ్డీ బాగా ఆడతాను, తెస్తాను ఏదో ఒకటి అని చెప్పింది. నువ్వు ఇంతవరకు అయితే దేంట్లో ఒక ప్రైజ్ తెచ్చింది లేదని నేను చెప్పాను. చెప్తే నవ్వి అట్లా అన్నాను నాకు అంతే. తన పెళ్లి విషయంలో కూడా మీరు ఎన్నో కలలు కన్నారు, అనేకసార్లు తనతో మాట్లాడారు, ఎలా జరగాలి ఏంటి అనేది కూడా. లేదు మేడం, మేము అదే పెళ్ళి చేసే అన్నీ పెట్టేసే సత్తా నాకు ఉండే మేడం. నేను పాపని బాబుని ఎలా చూసుకోవాలంటే అలా చూసుకోవాలి, వాళ్ళకి నాన్న లేరు అన్న ఫీలింగ్తో నేను పెంచిన మేడం. దేంట్లో అయినా నేను వెనుకంజే వేసేదాన్ని కాదు, ఖర్చుకు కానీ ఏదన్నా అడిగితే నేను లేదు కాదు అని ఎప్పుడు అనలే పాపకు. ఏది అడిగినా అది ఓకే. డబ్బులు అంటే ఎక్కువ అడిగేది మేడం, మమ్మీ ఇంత వెయ్యి అంటే అప్పటికప్పుడు సరే పట్టాన్ని వేసేదాన్ని. అది ఆఫ్టర్నూన్ చేసేది డబ్బుల కోసం ఎక్కువ. నేను లంచ్కి వచ్చాను నాకు డబ్బులు అంటే వెంటనే వేసేదాన్ని అంతే.
ఎప్పుడు కాదు, లేవు అని నేను అనలే. మా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏపిచ్చుకునేది మేడం. వాళ్ళ ఫ్రెండ్స్ సామాను నేనే ఒకసారి 3000 ముగ్గురివి, తర్వాత ఇస్తారంట మమ్మీ అంటే, ఇగ నేనెప్పుడు అడగలేదు మేడం. పిల్లలకు గూడా నేను కొనిపెట్టిన రోజులున్నాయి. కూలర్ లేదు మమ్మీ అంటే 3000 నేనే ఏశాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చే పొజిషన్‌లో లేరంటే, సరేలే నీకైతే ఇబ్బందయితుంది గదా! అని నేను కూలర్ కూడా 3000 ఏశాను మేడం. అది రెంట్‌కు అంతే 1 మంత్‌కు. రెంట్ గూడా నేనే ఏశాను మేడం. అమ్మ అంత అల్లారు ముద్దుగా కని పెంచుకున్న మీ కూతురిక లేదు అనే వార్త